లాస్ట్ వీడియోలో వచ్చేసి నేను ప్రిన్సెస్ కట్ గురించి చెప్పాను కదా, అవన్నీ వచ్చేసి ఆ 3 క్లాసెస్ కూడా మీకు డ్రాఫ్టింగ్ ఎలా చేయాలో తెలియడం కోసం చెప్పాను. ఇప్పుడు వచ్చేసి ఈ క్లాస్ మీకు ఇప్పుడు చూపించే మెజర్మెంట్స్ మీ మెజర్మెంట్స్తో అయితే డ్రాఫ్ట్ చేసుకోండి, మీ మెజర్మెంట్స్తో క్యాలిక్యులేట్ చేసుకోండి. ఇప్పటి నుంచి నేను స్టిచ్చింగ్ ఎలా చేయాలో చూపిస్తాను. సో స్టిచ్చింగ్ కోసం మనకు ఒక బ్లౌజ్ మెజర్మెంట్స్ అయితే కావాలి కదా, ఆ మెజర్మెంట్స్ నేను ఇక్కడ చూపిస్తున్నాను. మీ సైజ్ మెజర్మెంట్స్ మీరు తీసుకోండి. ఎలా తీసుకోవాలో కూడా నేను ఫస్ట్ వీడియోలో చెప్పాను కదా. ఒకవేళ ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తున్నట్టయితే ఫస్ట్ నుంచి క్లాసెస్ వినండి, మీకు అర్థమవుతుంది. మిడిల్లో అయితే కన్ఫ్యూజ్ అవుతారు, ఎందుకంటే ఆల్రెడీ నేను అన్నీ చెప్పుకుంటూ వచ్చాను కాబట్టి ఇందులో షార్ట్ కట్ ఉంటుంది. ఈ బ్లౌజ్ వచ్చేసి స్లీవ్లెస్ బ్లౌజ్. ఆల్రెడీ నేను చెప్పాను కదా, ఫస్ట్ బ్లౌజ్ వచ్చేసి స్లీవ్లెస్. సో ఇక్కడ వచ్చేసి ఫ్రంట్ పార్ట్లో స్వీట్ హార్ట్ నెక్ వస్తుంది, బ్యాక్ పార్ట్ వచ్చేసి ఫుల్ డీప్ నెక్, వెనకలు వచ్చేసి 2 ఇంచెస్ బెల్ట్ మాత్రమే ఉంటుంది అనమాట. దానికి భుజాలు జారకుండా ఎలా స్టిచ్చింగ్ చేయాలో అనేది నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడు చెప్తాను. కటింగ్ అయితే నేను చెప్పిన విధంగా చేయండి, మీ మెజర్మెంట్స్తో చేసుకోండి, ఎందుకంటే ఆల్రెడీ 3 పార్ట్స్ మీరు చేశారు కదా కటింగ్, కాబట్టి మీ మెజర్మెంట్స్తో పేపర్ పైన అయితే కటింగ్ చేయండి. అండ్ ఇప్పుడు దీనికి కావాల్సిన మెజర్మెంట్స్ వచ్చేసి మనం రెగ్యులర్గా ఎలాంటి మెజర్మెంట్స్ అయితే తీసుకున్నామో అవే మెజర్మెంట్స్ అనేవి యూజ్ అవుతాయి. సో మీరు ప్రతి మెజర్మెంట్ ప్రతి స్టెప్ని మెయిన్గా ప్రిన్సెస్ కట్ చెప్పేటప్పుడు కరెక్ట్గా వినండి, ఎందుకంటే ప్రతి బ్లౌజ్ ప్రిన్సెస్ కట్టే కదా ఇప్పుడు వేసే ట్రెండింగ్ బ్లౌజెస్, కాబట్టి అదే ఫాలో అవ్వండి. అండ్ నేను స్టిచ్చింగ్ చేసి చూపించాక కూడా మీరు స్టిచ్చింగ్ చేయండి, మీకు ఒక నమ్మకం లేకపోతే. ఫస్ట్ అయితే ఈ మెజర్మెంట్స్ అయితే క్యాలిక్యులేట్ చేసి పెట్టుకోండి. మీకు బెల్ట్ వచ్చేసి 2 ఇంచెస్ ఉంటుంది, బ్యాక్ సైడ్ హుక్స్ అనేవి వస్తాయి అన్నమాట. అండ్ చాలామంది చెప్పారు వీడియోస్ లేట్ అవుతున్నాయి అది అని. జాబ్ చేస్తే ఇది చేయాలంటే కొంచెం ప్రాబ్లం అవుతుంది కదా, వీడియోస్ అప్లోడ్ చేయడానికి ఎడిటింగ్ చేయడానికి, అందుకే లేట్ అవుతుంది. మెజర్మెంట్స్ వచ్చేసి ఇక్కడ నేను చూపిస్తున్నా చూడండి, ప్రీవియస్ మెజర్మెంట్సే, నేను కొత్త ఏం తీసుకోలేదు, నా మెజర్మెంట్సే తీసుకున్నాను. సో షోల్డర్, ఫ్రంట్ లెంత్, బ్యాక్ పార్ట్ లెంత్. సో ఫ్రంట్ లెంత్ కన్నా బ్యాక్ పార్ట్ లెంత్ కొంచెం తక్కువ ఉంటుంది, 1/2 ఇంచ్ ఆర్ 1 ఇంచ్. ఆల్రెడీ ఇది కూడా చెప్పాను నేను మెజర్మెంట్స్ తీసుకునేటప్పుడు, కాబట్టి మీరు చూసుకోండి మీ మెజర్మెంట్ ప్రకారం. ఇక్కడ వచ్చి షోల్డర్ టు అపెక్స్, అపెక్స్ టు అపెక్స్, చెస్ట్, వేస్ట్, ఫ్రంట్ నెక్, బ్యాక్ నెక్. సో బ్యాక్ నెక్ ఎలా తీసుకున్నా అంటే నాకు 2 ఇంచెస్ బెల్ట్ కావాలి కదా, ఫుల్ లెంత్లో నుంచి 2 ఇంచెస్ తీసుకున్నాను. ఫ్రంట్ పార్ట్ లెంత్ ఉంది చూడండి, బ్యాక్ పార్ట్ లెంత్ కాదు, ఫ్రంట్ పార్ట్ లెంత్. ఆ ఫ్రంట్ పార్ట్ లెంత్లో నుంచి 2 ఇంచెస్ మైనస్ చేశాను. సో నాకు 12 అనేది వచ్చింది. సో మీ లెంత్ ఎంత ఉందో అంత మైనస్ చేసుకోండి. మేము ఇలా స్టిచ్చింగ్ మేము ఇలా వేసుకోవడం అని అనకుండా డాట్స్ రేస్ చేయకండి, జస్ట్ మీకు తెలియడం కోసం స్టిచ్చింగ్ చెప్తున్నా. మీరు స్టిచ్చింగ్ చేసుకొని బ్లౌజ్ అలా పెట్టినా ఏం కాదు, నార్మల్ క్లాత్తోని మీకు తెలియడం కోసం అంతే. దాని తర్వాత స్లీవ్స్ ఎలా యాడ్ చేయాలి అవి కూడా నేను చెప్తాను. ఫస్ట్ అయితే ఈ మెజర్మెంట్స్. సో మీకు భుజాలు జారిపోకుండా నీట్గా రావడానికి ఇప్పుడు నేను చెప్పే మెథడ్లో అయితే కట్ చేయండి, అన్నీ యూజ్ అవుతాయి. సో బ్యాక్ పార్ట్ మెజర్మెంట్స్ అండ్ క్యాలిక్యులేషన్. బ్యాక్ పార్ట్ వచ్చేసరికి ఫస్ట్ అయితే షోల్డర్ చూసుకోవాలి. షోల్డర్ మీకు ఎంత అయితే వచ్చిందో దాన్ని డివైడెడ్ బై 2 చేసుకోవాలి. ఇక్కడ 14 కాబట్టి డివైడెడ్ బై 2 చేస్తే 7 వచ్చింది. మీకు 6.5 వచ్చినా 6 వచ్చినా 13 ఉంటుంది షోల్డర్, 13.5 చేసినప్పుడు డివైడెడ్ బై చేసినప్పుడు 6, 6.25, 6.5 అలా వస్తుంది. ఆర్మల్ వచ్చేసి చెస్ట్ డివైడెడ్ బై 6 ప్లస్ 0.5 అనమాట. ఈ నోట్స్ కూడా నేను కమ్యూనిటీలో అప్లోడ్ చేస్తాను, సో చూసుకోండి ఒకసారి. 0.5 ఎందుకు అప్లై చేసినాం, ఇంతకుముందు 1 కదా అనొచ్చు, ఇది డీప్ నెక్ కాబట్టి 0.5. ప్రీవియస్ క్లాస్లో కూడా నేను చెప్పాను ఇది, అండ్ లైవ్ క్లాస్లో కూడా నేను డిఫరెన్సెస్ చెప్పాను. చెస్ట్ డివైడెడ్ బై 4 మైనస్ 0.5 ఎందుకంటే -0.5 ఎందుకంటే ఈ నెక్ అనేది హై నెక్ కదా, అంటే డీప్ నెక్ కదా, చాలా బ్రాడ్గా వస్తుంది, లూజ్ అనేది అంత అవసరం ఉండదు. మనం లూజింగ్ యాడింగ్ చేసిన భుజాలు అనేది జారిపోతుంది, అందుకే -0.5 అనేది చెస్ట్ డివైడెడ్ బై 4 -0.5 అనమాట. మీరు నోట్స్ ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ వేస్ట్ ఈక్వల్ టు వేస్ట్ డివైడెడ్ బై 4. సో వేస్ట్ 28 డివైడెడ్ బై 4 ఈజ్ ఈక్వల్ టు 7 ఇంచెస్. సో మీరు పక్కా -0.5 చేయాలి చెస్ట్కి. మీకు ఏ సైజ్ అయినా ఫార్ములాస్ ఇవే, చెస్ట్ సైజ్ వేస్ట్ సైజ్ మార్చుకోండి అంతే. అండ్ ఇక్కడ వచ్చేసి 2 ఇంచెస్ కన్నా తక్కువ బెల్ట్ ఉంటే బ్యాక్ సైడ్లో
అప్పుడు మనం -0.75 చేయాలి షోల్డర్ దగ్గర. సో షోల్డర్ దగ్గర వచ్చేసి -0.75. సో నేను చెప్పే ప్రతి పాయింట్ కూడా నోట్ చేసి పెట్టుకోండి. ఈ పార్ట్స్ అన్నీ కూడా క్లియర్గా నోట్స్ చేసుకొని మెజర్మెంట్స్ రాసుకొని సేమ్ అప్లై చేయండి. ఇక్కడ వచ్చేసి చార్ట్ తీసుకుంటాం కదా మనం, డీప్ నెక్ కాబట్టి ఫార్ములా చార్ట్ యూజ్ చేస్తాం కదా, సేమ్ ఫార్ములా చార్ట్ యూజ్ చేసి నేను ఇక్కడ రాసుకున్నాను. సో నెక్ షేప్, నెక్ లెంత్ అండ్ రెడీ షోల్డర్, ఈ 3 అయితే మనకు కావాలి కదా. ఆ 3 అప్లై చేసినప్పుడు ఎంతైతే వచ్చిందో దాన్ని ఫార్ములాలో యాడ్ చేయాలి. సో ఫుల్ షోల్డర్ మైనస్ సైడ్ షోల్డర్ డివైడెడ్ బై 2. ఆ ఫార్ములా యాడ్ చేస్తే ఎంతైతే వస్తుందో అదే మనకి షోల్డర్, రెడీ షోల్డర్ కావాల్సిన లెంత్. సో ఈ 3 పార్ట్స్ మనం యూజ్ చేసే చార్ట్లో చూస్తే నాకు -3.5 వచ్చింది అనమాట. సో 14 మైనస్ ఫుల్ షోల్డర్ వచ్చేసి నాకు 14 కదా, 14 మైనస్ 3.5 అనమాట, డివైడెడ్ బై 2 చేస్తే 5.25 వచ్చింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్కి ఎక్కువ ఏం అవసరం లేదు, డాట్స్ కావాలి అండ్ ఆర్మోల్ లెంత్. సో ఆర్మోల్ లెంత్ వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్తో ఉంటుందండి. చెస్ట్ ఒక్కటి వచ్చేసి డిఫరెంట్ ఉంటుంది, ఎందుకంటే చెస్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ డీప్ ఉంటుంది కదా, ఫ్రంట్ పార్ట్ అంత డీప్ ఉండదు మనకి, పైకి 7 ఇంచెస్ 7.5 అంతకుమించి ఎక్కువ ఉండదు కాబట్టి నెక్ డీప్. సో మనము బ్యాక్ పార్ట్వి యూజ్ చేయొద్దు. సో చెస్ట్ ఈజ్ ఈక్వల్ టు చెస్ట్ ప్లస్ 1.5 డివైడెడ్ బై 4 అనమాట. సో అది యూజ్ చేస్తే నాకు ఎంత వచ్చిందంటే 8.3 అనేది వచ్చింది అనమాట. సో ఇది ఒక్కటే లెంత్ ఉంటుంది ఫ్రంట్ పార్ట్లో. అండ్ మనం ఫ్రంట్ పార్ట్ చార్ట్స్ యూజ్ చేసి షోల్డర్ మైనస్ చార్ట్తో ఎంత వస్తుందో షోల్డర్, అది ఇక్కడ కిందనే డౌన్ అని రాసే చూడండి. సో మన ఫ్రంట్ పార్ట్కి ఇంకా డాట్స్ కూడా చెప్పాను కదా, ఆర్మోల్ డాట్ వచ్చేసి 1.25, వెస్ట్ డాట్ వచ్చేసి 2.5. ఇవి కూడా నేను చార్ట్లో నుంచే తీసుకున్నాను. సో రెగ్యులర్గా నా క్లాసెస్ వినే వాళ్ళకైతే ఇది ఐడియా ఉంటుంది. ఇవి లేదంటే మీరు ఒకసారి వెళ్ళి స్టార్టింగ్ నుంచి వినండి. సో ఇదైతే తీసుకున్నాం. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ చార్ట్ ద్వారా అయితే మనం ఫ్రంట్ పార్ట్ షోల్డర్ తీసుకోవాలి. సేమ్ దానికి కూడా మన నెక్ షేప్ స్వీట్ హార్ట్ అండ్ నెక్ డీప్ వచ్చేసి 7, రెడీ షోల్డర్ వచ్చేసి 2 ఇంచెస్. షోల్డర్ అనేది సేమ్ ఉంటుంది బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి. సో అదే తీసుకున్నాం. అండ్ ఇక్కడ వచ్చేసి ఫార్ములా ఫుల్ షోల్డర్ మైనస్ సైడ్ షోల్డర్ డివైడెడ్ బై 2. ఆ ఫార్ములా యూజ్ చేస్తే నాకు వచ్చింది అయితే 6 అనమాట. మీకు ఎంత వస్తుందో మీరు ఆ చార్ట్లో చూసుకోండి. సో ఇక్కడ వచ్చేసి 5.25, ఇక్కడ వచ్చేసి 6 వచ్చింది. 2 షోల్డర్ డిఫరెన్స్ కదా, ఏదైనా ఎక్కువ తక్కువ అవుతుంది అని డౌట్ వస్తుంది కదా. మీరు షోల్డర్ సేమ్ తీసుకుంటారు, నెక్ విడ్త్ డిఫరెంట్ వస్తుంది దీంట్లో. సో దానివల్ల మీకు భుజాలు జారకుండా పర్ఫెక్ట్ ఫిట్టింగ్తో అయితే ఉంటుంది అనమాట. ఎలాంటి డౌట్స్ ఉండవు. నేను చెప్పిన విధంగా అయితే మీరు కట్ చేయండి, మీకు పర్ఫెక్ట్గా వచ్చినాక అప్పుడు మీరు బిలీవ్ చేయండి. ఓకేనా. ఇప్పుడు వచ్చేసి కటింగ్ చూద్దాం. కటింగ్ కోసం నేను ఇక్కడ న్యూస్ పేపర్ అనేది యూజ్ చేస్తున్నాను. ఇన్ని రోజు చార్ట్ యూజ్ చేస్తాం కదా, మీకు ఆల్రెడీ అన్ని మెజర్మెంట్స్ అంత డ్రాఫ్టింగ్ తెలుసు కదా 3 క్లాసెస్లో, అందుకోసం నేను ఇక్కడ వచ్చేసి న్యూస్ పేపర్ పైన చెప్పేస్తున్నాను డైరెక్ట్గా. మీకు కూడా ఇలా న్యూస్ పేపర్ పైన ఎక్కువసార్లు ప్రాక్టీస్ చేశారనుకో, మీ సైజు ఏదైతే పర్ఫెక్ట్ వచ్చిందో అది పేపర్ అలాగే పెట్టుకోండి. మీరు ప్రతిసారి ఆ పేపర్తో అయితే కటింగ్ చేసుకోవచ్చు, ఈజీగా అయిపోతుంది. ప్రతిసారి ఎన్ని మెజర్మెంట్స్ క్యాలిక్యులేషన్ అవసరం లేదు. సో దీనికోసం మనకు కావాల్సిన తెలుసు కదా, స్కెచ్, టేపు, స్కేల్, న్యూస్ పేపర్. సో ఫస్ట్ అయితే మనకు కావాల్సింది డబల్ ఫోల్డ్ చేసుకోవాలి న్యూస్ పేపర్ని. జాయింట్ సైడ్ నుంచి అయితే మెజర్మెంట్స్ అయితే తీసుకోవాలి. సో మీ జాయింటింగ్ ఎక్కడి నుంచి అయితే ఉందో అక్కడ నుంచి అయితే మెజర్మెంట్స్ తీసుకోవాలి. సో నీట్గా పేపర్ పెట్టేసుకొని మెజర్మెంట్స్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు
ఆల్రెడీ మనం క్యాలిక్యులేట్ చేసి పెట్టుకున్నాం కదా ఏది ఏ సైజు ఏంటి అనేది. ఫస్ట్ వచ్చేసి లెంత్ తీసుకోండి. ఇక్కడ వచ్చేసి బ్యాక్ పార్ట్ లెంత్ కాదు ఫ్రంట్ పార్ట్ లెంతే మనకు 14 వచ్చింది కదా, 14 + 1 15. సో మీకు ఎంత అయితే లెంత్ వచ్చిందో దానికి 1 ఇంచ్ యాడ్ చేయండి. ఇక్కడ వచ్చేసి నాకు 14 కదా, 15 ఇంచెస్ తీసుకుంటున్నా. సో మన లెంత్ స్ట్రైట్ లైన్ గీసుకున్నాక ఇక్కడ వచ్చేసి షోల్డర్ తీసుకోవాలి. షోల్డర్ వచ్చేసి మనకు 7 వచ్చింది కదా, 7 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి 1 ఇంచ్ డౌన్ తీసుకోవాలి. ఇంతకుముందు చెప్పిన బ్లౌజెస్ ఎలా అయితే ఉన్నాయో సేమ్ అలాగే మెజర్మెంట్స్ కటింగ్ ఉంటుంది. ఏంటంటే ఇక్కడ నేను స్టిచ్చింగ్ కూడా చూపిస్తాను కాబట్టి మళ్ళీ ఒకసారి కటింగ్ అనేది చూపిస్తుంది ఇక్కడ. సో 1 ఇంచ్ డౌన్ ఈ 2.5 తీసుకున్నాం కదా నెక్ విడ్త్, ఆ 2 లైన్స్ని జాయిన్ చేయాలి. దాని తర్వాత ఆర్మోల్ లెంత్ తీసుకోవాలి. సేమ్ బ్యాక్ పార్ట్ క్యాలిక్యులేషన్ ఉంది కదా ఇక్కడ, చెస్ట్ /6 + 0.5. సో 5.8 వచ్చింది కాబట్టి 5.8 అయితే ఇక్కడ తీసుకోవాలి. 6.8 దగ్గర మార్కింగ్ చేసుకుంటే చెస్ట్ లైన్ అనేది మార్కింగ్ వస్తుంది. సో చెస్ట్ లైన్ వచ్చేసి స్ట్రైట్ లైన్ తీసుకోవాలి. చెస్ట్ లైన్ మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ ఆల్రెడీ మెజర్మెంట్స్ అన్నీ చెప్పాను కదా, చెస్ట్ /4 - 0.5. మైనస్ ఎందుకు చేస్తున్నామో కూడా చెప్పా కదా, మనకి డీప్ ఎక్కువ ఉంటుంది కాబట్టి లూజింగ్ వస్తుంది. మనం ఇంకా దీంట్లో లూజింగ్ యాడ్ చేస్తామనుకో భుజాలు అనేది జారిపోతాయి, అందుకోసమే -0.5 చేసాం. వేస్ట్ వచ్చేసి 7 ఇంచెస్. దీంట్లో వెనకాల డాట్స్ ఏం రాకుండా కూడా బ్లౌజ్ ఎలా వస్తుంది అనే డౌట్ ఉంటుంది కదా, మీకు స్టిచ్చింగ్ చేశాక క్లారిటీగా అర్థమవుతుంది ఎలా వస్తుందో బ్లౌజ్. జస్ట్ నేను చెప్పిన మెజర్మెంట్స్ క్యాలిక్యులేషన్ అవన్నీ మీ సైజ్తో చేసుకోండి సరిపోతుంది. పేపర్ కట్ చేసి అయితే పెట్టుకోండి. అండ్ ఇక 1.5 వచ్చేసి లూజింగ్. ఇక్కడ వచ్చేసి షోల్డర్ మైనస్ చార్ట్ ఉంది కదా, అది తీసుకొని నార్మల్గా అయితే మనం హై నెక్ అయితే ఇక్కడ నుంచే మార్కింగ్ చేసుకుంటుంటాం కదా ఆర్మోల్ అనేది. సో షోల్డర్ మైనస్ చార్ట్ చేసినప్పుడు మనకి ఎంత వచ్చింది 5.25. సో 5.25 దగ్గర మార్కింగ్ అనేది చేసుకోవాలి. .75 40 సైజ్ కన్నా తక్కువ ఉంటే ఆర్మోల్ సర్కిల్ వచ్చేసి, 40 సైజ్ కన్నా ఎక్కువ ఉంటే 1 ఇంచ్. ఆల్రెడీ నేను స్టార్టింగ్ 3 క్లాసెస్లో చెప్పాను ఇవన్నీ. సో అన్ని డీటెయిల్స్ అయితే దీంట్లో చెప్పడం కుదరదు, మీరు ఫస్ట్ నుంచి ఫాలో అవుతున్నట్టయితే ఈజీగా అయిపోతుంది. సో మిడ్ పాయింట్ తీసుకోవాలన్నమాట ఆర్మోల్ లైన్ దగ్గర. మిడ్ పాయింట్ తీసుకొని సెంట్రల్ పాయింట్ దగ్గర మార్కింగ్ చేసుకోవాలి. ఇందులో లోత్ ఏం తీసుకోవద్దు ఎందుకంటే ఇది బ్యాక్ పార్ట్ కాబట్టి. సో మిడిల్ పార్ట్ తీసుకున్నాక మనం ఆల్రెడీ సర్కిల్ దగ్గర 0.75 మార్కింగ్ చేసుకున్నాం కదా, అది సర్కిల్ లాగా గీసేసేయాలి. సో ఆర్మోల్ అనేది అయిపోయింది. ఇక్కడ 1.5 ఇంచెస్ వచ్చేసి లూజింగ్ పెడుతున్నాను నేను. అండ్ మీకు 2 ఇంచెస్ కావాలంటే 2 ఇంచెస్, 2.5 కావాలంటే 2.5, మీకు ఎంత లూజింగ్ కావాలంటే అంత లూజింగ్ పెట్టుకోవచ్చు. మరీ ఎక్కువ పెట్టేస్తే కూడా బ్లౌజ్ బాగుండదు. 1.5 to 2 ఇంచెస్ మార్జిన్ అయితే పెట్టుకోండి. సో ఎక్స్ట్రా అనమాట. ఫస్ట్ లైన్ గీసి దానిపైన స్టిచ్చింగ్ అనేది వస్తుంది మనకి. సో ఇవన్నీ మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ బ్యాక్ పార్ట్ అయితే మార్కింగ్ అయిపోయింది, జస్ట్ మార్కింగ్ అయిపోయింది. మన ఫ్రంట్ పార్ట్ తర్వాత బ్యాక్ పార్ట్లో ఏవేవి చేంజెస్ ఉన్నాయో అవి నేను చెప్తాను. సేమ్ మనం ప్రీవియస్ 3 బ్లౌజెస్ ఎలా కట్ చేసామో సేమ్ అలాగే బ్యాక్ పార్ట్ కట్ అవుతుంది. సో ఇదన్నమాట కటింగ్ బ్యాక్ పార్ట్ది. సో మీకు ఇక్కడ లెంత్ కావాలంటే బ్యాక్ పార్ట్ బ్లౌజ్ లెంత్ ఉంటుంది కదా నెక్ది, ఇలా చూసుకుంటాం కదా నార్మల్ బ్లౌజెస్కి అన్నిటికీ మనము ఇలాగే చూసుకున్నాం కదా సెంట్రల్ మార్కింగ్ నుంచి, షోల్డర్ దగ్గర సెంట్రల్ మార్కింగ్ నుంచి. బట్ మనకి బెల్ట్ 2 ఇంచెస్ కావాలి ఇక్కడ కాబట్టి మనము ఏదైతే మనం మైనస్ చేస్తాం కదా ఫ్రంట్ పార్ట్ కట్ చేశాక బ్యాక్ పార్ట్లో, దాని తర్వాత 2 ఇంచెస్ అనేది మనం తీసుకోవాలి. సో ఫస్టే మనము హైట్ అనేది చూసుకోవద్దు ఎందుకంటే మనం 2 ఇంచెస్ బెల్ట్ కావాలి కాబట్టి. 2 బ్లౌజెస్ డిఫరెంట్ అనమాట, ఇంతకుముందు చెప్పింది ఇది కూడా. సో మీరు దీంట్లో బెల్ట్ ఒకటే గుర్తుపెట్టుకోండి, మనకు బెల్ట్ 2 ఇంచెస్ కావాలి. సో దానిలో మైనస్ అయిపోయాక ఎలా కట్ చేయాలనేది నేను చెప్తాను. ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ అనమాట. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్. ఫ్రంట్ పార్ట్ సేమ్
మనం బ్యాక్ పార్ట్కి ఎలా తీసుకున్నామో అలాగే 7 ఇంచెస్ మార్కింగ్ చేసుకొని మీకు ఎంత వస్తే అంత 7 అని ఫిక్స్ కాదు, మీ షోల్డర్ ఎంత వస్తుందో దాంట్లో ఆఫ్ చేసుకోవాలి. అండ్ 1 ఇంచ్ డౌన్ 2.5 ఇంచెస్ వచ్చేసి నెక్ విడ్త్ అనమాట. సో మనం 1 ఇంచ్ డౌన్ తీసుకున్నాక 2 జాయింట్స్ని కలుపుకోవాలి. ప్రీవియస్ బ్లౌజ్ ఎలాగా అలాగే కలుపుకోవాలి. ఇక్కడ ప్రిన్సెస్ కట్ ఒక్కటే డిఫరెంట్ ఉంటుంది, మిగతా అన్ని మార్కింగ్ సేమ్స్ అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి 5.8 వచ్చేసి ఆర్మల్ డౌన్, ఆ 2 జాయింట్స్ని కలుపుకోవాలి. సో ఆర్మల్ లైన్ గీసుకొని ఇక్కడ హైట్ ఫస్టే తీసుకోవద్దు. బ్యాక్ పార్ట్కి తీసుకున్నప్పుడు మనం షోల్డర్ సెంట్రల్ నుంచి హైట్ అయితే తీసుకోవాలి ఫ్రంట్ దానికి, కాబట్టి హైట్ ఇప్పుడే తీసుకోకండి. టోటల్ హైట్ గురించి చెప్తున్నాను నేను. సో చెస్ట్ లైన్ తీసుకున్నాక ఇక్కడ మనము చెస్ట్ ఎంత వచ్చింది, బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి డిఫరెంట్ క్యాలిక్యులేషన్ చూపించాను కదా, ఎంత వచ్చిందో అంత 5.3 5.6 8.3 అలా మార్కింగ్ చేసుకో. ఇక్కడ మనకి ఎంత వచ్చింది, 6 ఇంచెస్ వచ్చింది షోల్డర్ మైనస్ చార్ట్ చేస్తే మనకి. సో 6 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకో. ఫస్ట్ మీరు క్యాలిక్యులేట్ చేసుకుంటే ఇలా మార్కింగ్ చేసుకోవడం ఈజీ అవుతుంది, కాబట్టి మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి ఫస్ట్ మీరు ఏ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసుకోవాలనుకున్నా. సో ఇందులో నుంచి సెంట్రల్ తీసుకోవాలి. సేమ్ బ్యాక్ పార్ట్కి ఎలా తీసుకున్నామో అలాగే సెంట్రల్ మార్కింగ్ తీసుకున్నాక 1/2 ఇంచ్ లోతు తీసుకోవాలి. ఎందుకంటే మనం ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కదా, 1/2 ఇంచ్ లోతు తీసుకోవాలి. ఆ 1/2 ఇంచ్కి స్ట్రేట్ లైన్ గీసుకున్నాక సర్కిల్ పాయింట్ ఎంత చెప్పాను నేను, 0.75. 40 కన్నా తక్కువ ఉంటే 0.75, 40 సైజ్ కన్నా ఎక్కువ ఉంటే 1 ఇంచ్ చెస్ట్ సైజ్. సో అందులో నుంచి మనం మార్కింగ్ ఈ కర్వ్ సర్కిల్ ఉంది కదా దాంతో మార్కింగ్ చేసుకోవాలి. కర్వ్ స్కేల్ అన్నా మీకు ఎక్కడైనా దొరికిపోతుంది అనమాట, మీరు నార్మల్గా ఫ్యాన్సీ స్టోర్లో అడిగిన. సో నార్మల్గా ఆర్మల్ గీయడానికి రాని వాళ్ళకి ఇది యూజ్ చేయొచ్చు. ఆ తర్వాత వచ్చేసి మనకి వేస్ట్ సైజ్ కావాలి. వేస్ట్ సైజ్ ఎలా చూసుకున్నాం, ఫస్ట్ మనకి హైట్ కావాలి, లెంత్. ఆ లెంత్ ఎలా చూసుకుంటాం అంటే మనకి ఇక్కడ నుంచి ఇక్కడికి మేము విడ్త్ తీసుకున్నాం కదా 2.5, అక్కడ నుంచి ఇక్కడ వరకు సెంట్రల్ మార్కింగ్ తీసుకోవాలి. సెంట్రల్ మార్కింగ్ తీసుకున్నాక అక్కడ నుంచి లెంత్ అనేది తీసుకోవాలి. సో ఫస్ట్ నేను లెంత్ ఎందుకు తీసుకోవద్దాను ఇప్పుడు అర్థమైంది అనుకుంటా. సో మనకి ఎంత లెంత్ కావాలి, 15 ఇంచెస్. 15 ఇంచెస్ లెంత్ దగ్గర మనం మార్కింగ్ చేసుకోవాలి. 14 మనకి ఎగ్జాక్ట్ 1 ఇంచ్ ఎక్స్ట్రా. ఇక్కడ 10 ఇంచెస్ కూడా మార్కింగ్ చేస్తున్నా. షోల్డర్ టు అపెక్స్ 9.5 వచ్చిందాక 1/2 ఇంచ్ యాడ్ చేసే అది. ఇంకోటి నెక్ లెంత్ వచ్చేసి 7, ఇక్కడే నేను మార్కింగ్ చేసేసాను 3 కూడా. ఇలా స్ట్రేట్ లైన్స్ తీసుకోవాలి 3 పార్ట్స్ దగ్గర. ఇది వచ్చేసి షోల్డర్ టు అపెక్స్, ఇది వచ్చేసి నెక్ లెంత్. సో మీకు ఇప్పుడే ఈ వీడియో చూస్తే మీకు కన్ఫ్యూజ్ అవుతాను, నేను ముందే చెప్పాను కదా, మీరు ప్రీవియస్ వీడియోస్ చూసి రండి, అప్పుడే క్లారిటీగా అర్థమవుతాయి మీకు. సో ఇలా స్ట్రేట్ లైన్ గీసుకున్నాక డైరెక్ట్ వెస్ట్ అనేది మార్కింగ్ చేయొద్దు. ఇక్కడ నేను చెప్తాను, ఇక్కడ నుంచి సీరియస్గా వినండి. మనకి అపెక్స్ టు అపెక్స్ ఎంత వచ్చింది, 7 వచ్చింది. సో 7ని ఆఫ్ చేసి ఎంత 3.5, మీకు ఎంత వస్తే అంత తీసుకోండి. 3.5 అయితే మార్కింగ్ చేస్తున్నా. కింది లైన్లో వచ్చేసి 3 ఇంచెస్ 1/2 ఇంచ్ మైనస్ చేయాలి కదా, సో 3 ఇంచెస్ వస్తాయి. ఆ 2 లైన్స్ని జాయిన్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి మనకి డాట్స్కి ఒక ఫార్ములా చెప్పాను నేను, ఆల్రెడీ చార్ట్ ఇచ్చాను. సో 32 సైజ్కి ఎంత కావాలి, 34 40 అట్లా సైజెస్కి. ఇది వచ్చేసి 32 సైజ్ కదా, ఇది వచ్చేసి వేస్ట్ డాట్ వచ్చేసి 2.5 వచ్చింది. మీకు వేస్ట్ డాట్ ఒకటి తెలిసిన ఆర్మల్ డాట్ డ్రా చేయొచ్చు. వేస్ట్లో సగం చేసేదే ఆర్మల్ డాట్ అనమాట. ఇక్కడ 2.5 వచ్చింది కదా, దాన్ని ఆఫ్ చేయాలి. ఆఫ్ చేస్తే మనకి ఆర్మల్ డాట్ వస్తుంది. దానికన్నా ముందు ఫస్ట్ మనం వేస్ట్ లైన్ మార్కింగ్ చేసుకుందాం. ఫస్ట్ నేను ఇక్కడ 7 ఇంచెస్కి ఒక చిన్న లైన్ గీసాను కదా వేస్ట్ దగ్గర. ఆ తర్వాత 2.5 వచ్చేసి లూజింగ్ అనమాట. ఇక్కడ 2.5 ఎక్స్ట్రా ఎందుకు మార్కింగ్ చేశానంటే మనకి డాట్కి 2.5 తీసుకున్నాం కదా, ఆ 2.5 ఎక్స్ట్రా అనమాట. మనకు మైనస్ అయిపోతుంది డాట్. ఫస్ట్ 7 ఇంచెస్ తీసుకున్నా, దాని తర్వాత 2.5, అది వచ్చేసి మొత్తం వేస్ట్ అయిపోతుంది, ఒరిజినల్ లైన్ అనమాట. ఇప్పుడు వచ్చేసి మార్జిన్కి 1.5 తీసుకోవాలి.
సో ఇక్కడ అర్థమైంది అనుకుంటున్నా. ఫస్ట్ 7 ఇంచెస్ తీసుకున్నా, దాని తర్వాత 2.5 మీకు వెస్ట్ ఎంత ఉందో అంత తీసుకోండి. అండ్ మీ డాట్కి ఎంతైతే యాడ్ చేస్తారో అది ఎక్స్ట్రా తీసుకొని మార్కింగ్ అయితే చేయండి. ఇలా క్రాస్కి అయితే వస్తుంది. ఇప్పుడు వచ్చేసి ఆర్మోల్ డాట్ అని చెప్పాను కదా, వెస్ట్ డాట్ ఎంతైతే వచ్చిందో దాన్ని ఆఫ్ చేసేదాన్ని ఆర్మోల్ డాట్ వస్తుంది. ఒకవేళ మీకు 3 వస్తే 1.5 వస్తుంది అలా. సో నాకు 2.5ని ఆఫ్ చేస్తే 1.25 వచ్చింది. మీకు చార్ట్లో కూడా ఇదే ఉంటుంది, ఒకసారి వెళ్ళి చూడండి. ఆ డాట్స్ చార్ట్ యూట్యూబ్ కమ్యూనిటీలో ఉంటుంది. డాట్ చేసాక ఏం చేయాలంటే ఇక్కడ మెయిన్ పాయింట్స్ చెప్తా వినండి. ఆఫ్ ఆ 1.25ని ఆఫ్ చేసుకొని ఇక్కడ పై సైడ్ మార్కింగ్ చేయాలన్నమాట, సెంట్రల్ దగ్గర నుంచి. ఇంతకుముందు 3 మార్కింగ్ చేసేవాళ్ళం కదా, సెంట్రల్ మార్కింగ్ పెట్టి ఇటు ఆఫ్ ఇటు ఆఫ్. ఇప్పుడు అలా చేయొద్దు. ఫస్ట్ పైంది మార్కింగ్ చేశాక కిందికి 1/2 ఇంచ్ డౌన్ తీసుకోవాలి. ఆ 1/2 ఇంచ్ డౌన్ నుంచి 1.25 మీకు ఎంతైతే ఆర్మోల్ డాట్ వచ్చిందో ఆ 1.25 అనేది ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఆ మార్కింగ్ చేసుకున్నాక ఇంతకుముందు ఎలా చేసేవాళ్ళు, ఆ 1.25ని ఆఫ్ చేసి ఇటు ఆఫ్ అటు ఆఫ్ ఎంత వస్తే అంత తీసుకునేవాళ్ళు. ఇప్పుడు ఏం చేసామంటే 1 ఇంచ్ డౌన్ చేసి 1/2 ఇంచ్ డౌన్ చేసేసి అక్కడ నుంచి టోటల్ 1.25 ఉంటే 1.25, 2 ఇంచెస్ ఉంటే 2 ఇంచెస్ అట్లా మార్కింగ్ చేసుకోవాలన్నమాట. సో ఇది ఒక్కటి గుర్తుపెట్టుకొని, ఇంతకు ముందు చెప్పింది ఆఫ్ చేశాను కదా, ఇప్పుడు చెప్పేది ఇలా అనమాట. ఇక్కడ నుంచి మీకు సీరియస్గా తీసుకోవాలి, ఎందుకంటే ఈ మార్కింగ్ అటు ఇటు అవుతే మరి మీకు షేప్ కూడా పోతుంది కాబట్టి తీసుకోవాలి. ఇక్కడ ఏం చేయాలి, ఓపెన్ సైడ్ ఈ డాట్ని సెంట్రల్ సైడ్ ఫోల్డ్ చేసుకోవాలి, దాన్ని ఇంకా మిడిల్ ఫోల్డ్ చేసుకోవాలి. సో 3 సెంట్రల్స్ అనేది తీసుకోవాలన్నమాట మార్కింగ్. ఒకవేళ ఇది అర్థం కాకపోతే ప్రీవియస్ క్లాస్లో కూడా నేను ఇవే చెప్పాను, ఒకసారి చూడండి. సో 3 పాయింట్స్ తీసుకున్నాక ఇక్కడ వచ్చేసి 0.5, ఇక్కడ వచ్చేసి 0.25 అనమాట బయటికి షేప్ కోసం. సో ఈ షేప్ కరెక్ట్గా చూసుకోండి, ఇలా మిడిల్లో కలిపేసేయాలి. ఇది వచ్చేసి వేస్ట్ డాట్ దగ్గర షేప్ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి ఆర్మోల్ డాట్ దగ్గర ఇక్కడ చెప్పేది కూడా సేమ్, మిడిల్ డాట్స్ తీసుకోవాలి, ఎంతైతే ఉందో దాంట్లో నుంచి సెంట్రల్ పాయింట్ తీసుకొని ఆ సెంట్రల్ పాయింట్లో మళ్ళీ సెంట్రల్ పాయింట్ తీసుకుంటే మీకు 3 పాయింట్స్ వస్తాయి. మీకు ఎక్కడైనా అర్థం కాకపోతే కామెంట్ చేయండి, మళ్ళీ నేను లైవ్ క్లాస్లో అది క్లియర్ చేసేస్తా. సో ఇక్కడ 3 తీసుకున్నాం కదా ఇలా, ఇక్కడ వచ్చేసి 1 ఇక ఫస్ట్ డాట్ దగ్గర 0.25 అనమాట. ఇవి ఇప్పుడు నేను ఇవి మార్కింగ్ చెప్తున్నా చూడండి, 0.5, 0.25 అవి ఫిక్స్ అనమాట ఏ సైజ్కైనా. ఇలా తీసుకొని ఇక్కడ నుంచి ఆ లైన్కి జాయింటింగ్ చేయాలి. మనం పెద్దగా గీసుకున్నాం చూడండి, ఆ లైన్కి జాయిన్ చేయాలి. అది నేను వేరే స్కెచ్తో గీస్తాను మీకు అర్థం కావడానికి. ఇక్కడ నుంచి ఈ లైన్కి, సో ఇలా బయటికి వచ్చేలా గీసుకోండి లైన్. ఇక్కడ కూడా షేప్ కావాలి కాబట్టి ఇక్కడ ఎక్కడైతే మనకు జాయింట్ అవుతుందో పాయింట్, ఆ పాయింట్ వచ్చేసి మెయిన్ పాయింట్ అనమాట. మనం ఇంతకు ముందు ఎలా తీసుకున్నామో, మనం షోల్డర్ టు అపెక్స్ పాయింట్ నుంచి తీసుకున్నాం కదా సర్కిల్ పాయింట్ న్యూ ఆర్మోల్ది. ఇప్పుడు అలా కాదు, ఎక్కడైతే జాయింట్ అయిందో మీకు అండ్ కొత్త లైన్ గీసాను చూడండి, ఆ లైన్కి మార్కింగ్ చేయాలి. అది ఎలా చేయాలో ఇప్పుడు చూపిస్తా చూడండి. ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా తీసుకుంటాం కదా, ఇది వచ్చేసి ఇవి 2 సర్కిల్ గీసిన డాట్ ఎంత అవుతుందో ఆపోజిట్ డాట్ కూడా అంతే ఉండాలి. ఇక్కడ లైన్ దగ్గర హ్యాండ్ పెట్టుకొని ఇలా షేప్ ఎలా ఉందో అలా సర్కిల్ గీయాలి. ఎక్కడైతే వస్తుందో అక్కడ మార్కింగ్ చేయాలి. ఇది ఎంతైతే వస్తుందో దాన్ని డబల్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు 1/2 ఇంచ్ వస్తే 1 ఇంచ్, 0.25 వస్తే 1/2 ఇంచ్, అదే ఇక్కడ డబల్ చేసి మార్కింగ్ చేసుకోవాలన్నమాట. అవి రెండిటికి జాయిన్ చేయాలి. అండ్ ఇక్కడ వచ్చేసి 1/2 ఇంచ్ ఫిక్స్, ఇది కూడా చెప్పాను ఇంతకుముందు క్లాస్లో. మీరు ఎప్పుడైనా టేప్ ఎడ్జ్ పాయింట్ అటు బయటకు పెట్టుకుంటే మీకు షేప్ గీసేటప్పుడు ఈజీగా అవుతుంది. ఈ సెంట్రల్ స్టార్ గీసాను కదా, ఆ సెంట్రల్ పాయింట్ నుంచి తీసుకోవాలి ఇక్కడ.
సో ఇప్పుడు వచ్చేసి న్యూ ఆర్మోల్ మార్కింగ్ అనమాట. 1/2 ఇంచ్ డౌన్ చేసుకొని న్యూ ఆర్మోల్ గీసేసుకోవాలి. సో ఈ ప్రిన్సెస్ కట్ షేప్ దగ్గర క్లారిటీగా చూసుకొని షేప్ గీసుకుంటే బెటర్. న్యూ ఆర్మల్ గీసేసుకోవాలి. ఇంతకుముందు ఇన్న వాళ్ళకైతే ఈజీగా అర్థమైపోతుంది, ఎందుకంటే అవే మార్కింగ్స్ కాబట్టి. ఈ ప్రిన్సెస్ కట్ ఎలా వస్తుందో ఇక్కడ నేను మార్కింగ్ చేస్తున్నా చూడండి. ఇలా షేప్ వస్తుంది మీకు. ఇలా కటింగ్ దగ్గర కొంచెం కర్వ్ షేప్లో తీసుకోండి. ఆ డాట్స్ అనేవి మీకు మైనస్ అయిపోతాయి. ఇప్పుడు వచ్చేసి నెక్ షేప్ గీసుకోవాలి. నెక్ మార్కింగ్ ఆల్రెడీ మనం లెంత్ తీసుకున్నాం కదా, ఇది వచ్చేసి స్ట్రైట్ లైన్ గీసుకోవాలి, ఎందుకంటే మనం షోల్డర్ మైనస్ చేసాం కాబట్టి. అండ్ ఇక్కడ నేను ఆల్రెడీ ఇంతకుముందు క్లాస్లో చెప్పాను, చెస్ట్ లైన్ దాటితే 0.5 ఇంచెస్ వచ్చేసి మైనస్ చేయాలని. మనకి షోల్డర్ ఎంత కావాలి, 2 ఇంచెస్ రెడీ షోల్డర్, 1 ఇంచ్ యాడ్ చేస్తే 3 ఇంచెస్ వస్తుంది. మీకు షోల్డర్ ఎంత కావాలో దానికి 1 ఇంచ్ యాడ్ చేయండి. షోల్డర్ 3 ఇంచెస్ తీసుకున్నా. ఇక్కడ నెక్ విడ్త్ వచ్చేసి 3 ఇంచెస్ వచ్చింది. సో 3 ఇంచెస్ సరిపోతుంది అనుకుంటున్నాను నేను ఫ్రంట్ నెక్కి. కింది సైడ్ కూడా మీకు ఇంకా బ్రాడ్ కావాలంటే 3.5 కూడా తీసుకోవచ్చు. 3.25 అయితే తీసుకుంటున్నాను. ఇక్కడ నుంచి ఇక్కడికి స్ట్రైట్ లైన్ గీసుకోవాలి. స్ట్రైట్ లైన్ గీసుకున్నాక మీకు బ్రాడ్ ఎక్కువ కావాలంటే 1/2 ఇంచ్ 0.5 మీ ఇష్టం. అది ఫ్రంట్ సైడ్ కాబట్టి నేను అంత తీసుకోవట్లే. ఇక్కడ వచ్చేసి స్వీట్ హార్ట్ నెక్ ఆల్రెడీ చెప్పాను కదా, స్వీట్ హార్ట్ నెక్ అయితే డ్రా చేయాలి. అండ్ ఇక్కడ నేను చెస్ట్ లైన్ ఉంది కదా మీకు, ఇక్కడ ఈ లైన్ క్రాస్ అయిన 1/2 ఇంచ్ కన్నా తక్కువ వచ్చిన పై సైడ్ నుంచి మనం 0.5 మైనస్ చేయాలని చెప్పాను, 0.25 సారీ. సో చెస్ట్ లైన్ నుంచి 1/2 ఇంచ్ పైకి ఉందనుకో మీరు ఏం మైనస్ చేయొద్దు. షోల్డర్ దగ్గర చెస్ట్ లైన్ క్రాస్ అయిందనుకో, ఇక్కడ 1/2 ఇంచ్ ఉంది కదా, 1/2 ఇంచ్ వరకు ఉంటే పైకి మీరు ఏది మైనస్ చేయొద్దు షోల్డర్ దగ్గర. ఇప్పుడు ఏదైతే గీసామో అంతా సరిపోతుంది అనమాట. చెస్ట్ లైన్కి 1/2 ఇంచ్ కన్నా కిందికి వచ్చేసి చెస్ట్ లైన్ క్రాస్ అయిపోయింది అనుకోండి, 0.25 అనేది మైనస్ చేయాలి షోల్డర్ దగ్గర. ఇప్పుడు నేను గీసేది అదే 0.25. చెస్ట్ లైన్ 1/2 ఇంచ్ పైకి ఉంటే అవసరం లేదు, దానికన్నా కొంచెం క్రాస్ అయినా మీరు 0.25 మైనస్ చేయాలి. ఈ చిన్న చిన్న పాయింట్స్ కూడా మీరు నోట్ చేసి పెట్టుకోండి. అండ్ ఇక్కడ వచ్చేసి ఇదన్నమాట మొత్తము. అండ్ కటింగ్ చేసేస్తే సరిపోతుంది ప్రిన్సెస్ కట్. దీన్ని బేస్ చేసుకొని బ్యాక్ పార్ట్ కూడా కట్ చేస్తాం. నేను బ్యాక్ పార్ట్ కూడా మైనస్ చేయాలని చెప్పాను కదా, షోల్డర్ దగ్గర 0.5, అది కూడా 0.75 దానికి, ఎందుకంటే డీప్ నెక్ కాబట్టి. సో ఇక్కడ నేను ఆర్మల్ ఇంతకుముందు ఫోల్డ్ చేసి కట్ చేస్తుండే కదా, అలా కట్ చేయొచ్చు, లేకపోతే నార్మల్గా కట్ చేయొచ్చు. ఎందుకంటే ఈ డాట్ అనేది కట్ అయిపోతుంది మనకి, ఆ పీసే సపరేట్ అయిపోతుంది, ఆ పీస్ అనవసరం దీంట్లో. నార్మల్గా డాట్స్ స్టిచ్చింగ్ చేస్తేనే అవసరము. సో ఇలా మైనస్ చేసుకోవాలి. అండ్ మీరు పేపర్ కట్ చేసేటప్పుడు క్లాత్ సీజర్ అస్సలు యూజ్ చేయకండి. చాలాసార్లు చెప్తాను నేను ప్రతి క్లాస్లో. ఇప్పుడు ప్రిన్సెస్ కట్ ఎలా కట్ చేస్తాం చూడండి. నార్మల్గా అయితే మనం ఇలా ఫోల్డ్ చేసుకుంటుంటాం కదా, న్యూ ఆర్మల్కి జాయిన్ చేసుకుంటాం కదా, అది ఇక్కడ అవసరం లేదనమాట, అది పార్ట్ మైనస్ అవుతుంది. ఇక షేప్ ఎక్కడి నుంచి అయితే గీసామో అక్కడి నుంచి ఇలా సర్కిల్, సో అలా షేప్ అనేది కట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా ఏ మార్కింగ్ కట్ చేస్తున్నా ఒకసారి చూసుకోండి మీరు. ఇలా క్రాస్గా రావాలి, ఈ పార్ట్ మైనస్ అయిపోతుంది. అండ్ ఈ ఆర్మోల్ న్యూ ఆర్మోల్ ఉంది కదా, అది కట్ చేయాలి. ఈ షేప్ కూడా కట్ చేసుకోవాలి. ఇక్కడ కటింగ్ రాకుండా సేమ్ సర్కిల్ షేప్లో వచ్చేటట్టు కట్ చేసుకోండి. ఫస్ట్ ఆర్మల్ కట్ చేసి
షేప్ అయితే తీసుకోవాలి, నెక్ షేప్. ఇలా మనకి ప్రిన్సెస్ కట్ అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకొని మనకి ప్రిన్సెస్ కట్ పార్ట్ ఏదైతే ఉందో ఆ పార్ట్ ఒకటి తీసుకోవాలి. ఇలా క్రాస్గా మనకి మార్జిన్ ఎక్కడైతే స్టిచ్చింగ్ చేస్తామో ఆ లైన్స్ చూసుకోండి సరిగ్గా. ఓకే, అవతల లైన్ కాదు మార్జిన్ది, ఈ లైన్ చూసుకోండి. ఇక్కడ 0.5 కిందికి డౌన్ అయిపోతుంది క్రాస్గా. ఇక్కడ వచ్చేసి ఇలా స్ట్రైట్ లైన్ గీసుకోవాలి. ఎంత క్రాస్ అయినా ఎట్లున్నా ఆ లైనే గీసుకోవాలి. ఇక మీకు షేప్ అనేది సరిగా వచ్చేలాగా జాయిన్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ మీకు ఎంతైతే గ్యాప్ వస్తుందో దానికి 0.25 యాడ్ చేయాలి. సో 0.75 వచ్చింది నాకు, గ్యాప్ ప్లస్ 0.25. ఓకే, గ్యాప్ ఎంతైతే వస్తుందో దానికి ఇక 0.75 వచ్చింది, ప్లస్ 0.25 యాడ్ చేస్తే 1 ఇంచ్ అవుతుంది. సో 1 ఇంచ్ దగ్గర మార్కింగ్ అయితే చేసుకోవాలి. వన్ ఇంచ్ మార్కింగ్ చేసుకున్నాక నేను చెప్పాను కదా బెల్ట్ మనకు 2 ఇంచెస్ కావాలని. సో బెల్ట్ దగ్గర నుంచి మార్కింగ్ చేసుకోవాలి. అండ్ ఈ షోల్డర్ వచ్చేసి ఇక్కడ స్ట్రైట్ లైన్ గీసుకొని 3 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకోవాలి. మనకి షోల్డర్ 3 ఇంచెసే కావాలి కదా, 3 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకోవాలి. అండ్ బెల్ట్ వచ్చేసి 2 ఇంచెస్ది కావాలి కదా, 1 ఇంచ్ యాడ్ చేస్తే 3 ఇంచెస్ ఖర్చు కోసం. మీకు బెల్ట్ ఎంతైతే కావాలో దానికి 1 ఇంచ్ యాడ్ చేసుకోవాలి. 2 ఇంచెస్ బెల్ట్ ప్లస్ 1 ఇంచ్ 3 ఇంచెస్. సో మనం ఇక్కడ మైనస్ చేసింది ఎక్కడి నుంచి అవుతుందో అక్కడ నుంచి 3 ఇంచెస్ మార్కింగ్ చేసుకోవాలి. సో మీకు నెక్ విడితే ఎంతైతే వచ్చిందో, మనకి నెక్ బ్రాడ్గా కావాలంటే దానికన్నా 1/2 ఇంచ్ ఆర్ 0.25 ఎక్కువ తీసుకోవాలని చెప్పాను కదా పై దానికన్నా కింది దానికి. సో అదే మార్కింగ్ చేసుకోవాలి. ఇక నేను 1/2 ఇంచ్ ఇలా తీసుకున్నా, స్ట్రైట్ లైన్ గీసుకొని సర్కిల్ గీసేసుకోవాలి. ఇక్కడ నేను పైన షోల్డర్ దగ్గర 0.75 మైనస్ చేయడం మర్చిపోయాను అనమాట. సో అదొక్కటి చేసుకొని ఇప్పుడు నేను కట్ చేసిన చూడ అక్కడ నుంచి 0.75 డౌన్ తీసుకోవాలి. ఇది ఎందుకంటే డీప్ నెక్ అని చెప్పాను కదా, అది నేను మర్చిపోయాను. మీరు కట్ చేసుకోండి, మార్కింగ్ చేసుకోండి మీరు చేసేటప్పుడు. డౌన్ తీసుకున్నాక కట్ చేయండి. మనము ఫ్రంట్ పార్ట్కి 0.25 ఎలా అయితే మైనస్ చేసామో సేమ్ అలాగే బ్యాక్ పార్ట్కి 0.75. ఓకేనా. అండ్ నేను మళ్ళీ క్లాత్ కట్ చేసేటప్పుడు ఆ 0.75 అనేది కట్ చేస్తాను. ఇదే పేపర్ అలాగే పెట్టుకొని ఇవే పేపర్ను మనము క్లాత్ పైన పేస్ట్ చేసి కట్ చేస్తాం అనమాట. సో అదొకటి నేను మిస్ చేశాను, కట్ చేశాక తెలిసింది. ఆల్రెడీ వీడియో రికార్డ్ అయిపోయింది అప్పటికి. పేపర్ కూడా కట్ చేశాను, మీరు అదొక్కటి చూసుకోండి. ఓకేనా. పై సైడ్ ఇదనమాట టోటల్ కటింగ్ అనమాట మనకి. సో ఇలా అయితే వస్తుంది. మీకు భుజాలు ఇలాంటివి ఏం జారకుండా ఈజీగా అనమాట. బ్యాక్ పార్ట్కి 0.75 అది ఒక్కటి మైనస్ చేయండి ప్లీజ్, ఎందుకంటే నాకు ఇక్కడ క్లిప్ కట్ అయిపోయింది. నేను అది మర్చిపోయా యాక్చువల్లీ ఆ పాయింట్ అనేది కూడా. నేను మళ్ళీ క్లాత్ పైన కట్ చేసేటప్పుడు ఆ పేపర్ మైనస్ చేసి కట్ చేస్తా చూపించి మీకు. సో ఇలా ప్రిన్సెస్ కట్ అయితే వస్తుంది. హ్యాండ్స్ ఏం రావు దీంట్లో, ఇంతే. సో వీడియోస్ కొంచెం లేట్ అవుతూ ఉంటాయి, ఎందుకంటే ఆఫీస్లో వర్క్, ఇక్కడ వర్క్, వీడియో ఎడిటింగ్కి చాలా టైం పడుతుంది నాకు, ఎందుకంటే ఇంత ప్రాసెస్ చెప్పాలి కదా. ఇంత ఓపికతో కొంతమంది వింటున్నారు కూడా, థ్యాంక్ యూ. అండ్ ఇదన్నమాట ఫైనల్ వీడియో. ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి.